ప్రైజ్ టు ది లార్డ్. ప్రియమైన చెల్లి, తమ్ముడు, ఈ మాట మరియు పాట మీకోసమేనేమో. ఈ లోకంలో స్వచ్ఛమైన ప్రేమ కోసం వెతుకుతున్నావా? ఎదురు చూసి దొరికిందనుకుంటూనే విసిగిపోతూ, ఆందోళన చెందుతూ అలసిపోతున్నావా? ఇలాంటి పరిస్థితి నేను ఎదుర్కొన్నప్పుడు నన్ను ఆలోచింపచేసిన ఒక అర్థవంతమైన పాట మీతో పంచుకుంటాను. ఈ ధరలో ప్రేమ శూన్యం, ఆదరణ లేని గమ్యం. ఈ ధరలో ప్రేమ శూన్యం, ఆదరణ లేని గమ్యం. మధురం యేసు ప్రేమ, మది నింపు మధుర శాంతి. మధురం యేసు ప్రేమ, మది నింపు మధుర శాంతి. ఈ పాట మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒక విద్యార్థి పరిచర్య ద్వారా ఈ పాటను నేను తెలుసుకున్నాను. ప్రభు ప్రేమను నాకు చూపించి నన్ను ప్రభు వైపు నడిపించిన ప్రతి ఆత్మీయ సహోదరులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలను. ఈ పాట నిజంగా నా మదిలో మధురమైన శాంతిని నింపి ఈ లోక వ్యర్థ ప్రేమల వైపు కాక నిస్వార్థమైన శాశ్వతమైన యేసయ్య ప్రేమ వైపు నడిపించింది. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీడల కృప చూపుచున్నాను అని ఇర్మియా 31:3లో ప్రభు మనకు వాగ్దానం చేశారు కదా. ఈ వర్ణించలేని గొప్ప ప్రేమను మీరు కూడా రుచి చూడాలని నేను ఆశపడుతున్నాను. ఒక విలువైన వ్యక్తిగా దేవుడు మిమ్మల్ని సృజించారు. మీ విలువ మీకు తెలియకపోవచ్చేమో, కానీ సృష్టికర్త అయిన దేవునికి తప్పకుండా మీ విలువ తెలుసు. మీకు మరింత విలువను పెంచే సరైన జీవిత భాగస్వామిని ప్రభువు ఆయన సమయంలో, ఆయన విధానంలో, ఆయన సన్నిధిలో ఆశ్చర్యరీతిగా మీకు జతపరుస్తారు. కాబట్టి అపవాది ఉచ్చుల్లో, చిక్కుల్లో మిగిలిపోవద్దు. ప్రభువు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడండి. అపవాది బంధకాల నుండి విడుదల పొందండి. ప్రభువే మీకు సహాయకుడై మిమ్మల్ని విడిపించునుగాక. ఒకవేళ అటువంటి పరిస్థితి మేము ఎదుర్కోలేదు అనుకుంటే మరింత మెలకువ కలిగి ప్రేమ అని పిలువబడే ప్రమాదంలో పడిపోకుండా జాగ్రత్త పడండి. ప్రభు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడునుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. నన్ను ఆలోచింపచేసిన మరిన్ని దేవుని మాటలకు, పాటలకు నేను ఎలా స్పందించాను, ఎలా అడుగులు ముందుకేస్తూ ప్రభు ప్రేమను కనుగొన్నాను తెలుసుకోవాలనుకుంటున్నారో దెన్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు ప్రభు ప్రేమలో భద్రంగా ఉండండి. ఆమేన్.